తదుపరి రాశి కన్యా రాశి. ఉత్తర ఫల్గుణి నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. టే టో పా పి పు షం షణ్ నా ఢ పే పో అనే అక్షరాలు గల వాళ్ళందరూ కన్యారాశి కింద వస్తారు. ఆదాయం 14, వ్యయం 2 అండి. సంపాదన ఎక్కువ ఉంది, ఖర్చు తక్కువ ఉంది. రాజపూజ్యం 6, అవమానం 9. విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. అలానే మరి గురుగ్రహ సంచారం చూస్తే గనక మే వరకు శుభుడుగా ఉన్నాడు, విందులు వినోదాల్లో పాల్గొంటారు. మరి మే నుంచి అక్టోబర్ వరకు బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అభివృద్ధి కనిపిస్తుందండి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు, ఎక్కడికి వెళ్ళినా పేరు ప్రతిష్టలు వస్తాయి. మరి డిసెంబర్ నుంచి మార్చి వరకు మరి వృత్తి వ్యాపారాల్లో సహనంగా ఉండాలండి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. తద్వారా గురు దేవాలయాలు దర్శించటం, శనగలు దానం చేయటం ఇలాంటివన్నీ ఎక్కువగా చేసుకుంటే కన్యా రాశి వాళ్ళకి బాగుంటుంది. దత్తాత్రేయుడిని దక్షిణామూర్తిని ధ్యానం చేసుకోండి. ఇక శనిగ్రహ సంచారం చూస్తే 7ంట ఉన్నాడు, విదేశీయానం చేసే అవకాశం వస్తుందండి. అలానే ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, చాలా బాగుంది శని యొక్క అనుగ్రహం. మరి రాహు గ్రహ సంచారం చూస్తే మే వరకు చూస్తే 7ంట ఉన్నాడు, కొత్త పనులు ప్రారంభిస్తారు, చాలా చక్కగా జరుగుతాయి. మరి మార్చి వరకు చూస్తే గనక మరి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, కొత్త వారితో స్నేహాలు చేస్తారు. మరి కేతుగ్రహ సంచారం మే వరకు చూస్తే గనక సాధారణ శుభుడుగా ఉన్నాడు, విదేశీయానం కలుగుతుంది, ఆధ్యాత్మిక ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మరి మే నుంచి ఉగాది వరకు చూస్తే గనక శుభుడుగా ఉన్నాడు, తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా వీరు గురుగ్రహ శాంతి ఎక్కువగా చేసుకోవాలండి. గురుగ్రహ శాంతి చేసుకోవటం వల్ల చాలా అత్యద్భుతంగా ఉంటుంది. శనగలు దానం చేయండి, శనగ దండ ఖచ్చితంగా దత్తాత్రేయుడికి కానీ మరి దక్షిణామూర్తికి కానీ వేయండి. గురు దేవాలయాలు దర్శించండి, దత్తాత్రేయ దక్షిణామూర్తి దేవాలయాలు. మీరు ఎవరైతే గురువును పూజిస్తున్నారో సాయిబాబా, మరి వెంకయ్య స్వామి, మిట్టపాల నారాయణ స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి వారి దర్శనం ఖచ్చితంగా వారి దేవాలయాలకు వెళ్ళి చక్కగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి, చాలా బాగుంటుంది. స్వస్తి.